అయ్యగారు ఇవిగోండి తాళాలు. రేపు త్వరగా రండిరా. అయ్యగారు ఈ రోజు నాకు జీతం ఇస్తానన్నారు. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకుని కరెక్ట్ గా అడుగుతావు. 1 2 3 4 5 ఇదిగో. అయ్యగారు 5,000 నా జీతం 6,000 కదా. అది కరెక్ట్ గా టైంకి వచ్చి షాప్ తెరుస్తారు చూడు, వాళ్ళకి, నీకు కాదు. నువ్వు లేట్ గా వచ్చే ఒక్కొక్క రోజు 100 కట్టు తెలుసా. మర్యాదగా బుద్ధి తెచ్చుకొని షాప్ తెరువు, లేదంటే మొత్తం కట్ అయిపోతుంది. యజమాని నీకేంట్రా? మీరు నాకు జీతం ఇస్తానన్నారు. ఇదిగో. ఏంట్రా లెక్క పెడుతున్నావు? జీతం కట్ చేయకుండా ఇచ్చానని చూస్తున్నావా? జీతం కట్ చేశాను అనుకో, నువ్వు తల తిరిగి కింద పడిపోతావు. ఇలా చూడు, మర్యాదగా రేపటి నుంచి టయానికి వచ్చి షాప్ తెరువు, లేదంటే నీ జీతం కట్ అయిపోద్ది. నేను టయానికి షాప్ తెరవండి. అలాగే గుడ్ నైట్ యజమాని. ఒరే హరి, 6,000లో 1,000 కట్ చేసుకుని 5,000 ఇస్తే సంసారం ఎలారా సాగించేది? అవునన్నా, నీకు 190 సమస్యలుంటాయి. ఈడేమన్నా 1వ తారీఖు కరెక్ట్గా ఇస్తున్నాడా? ఈ రోజు 15వ తారీఖు. తాళాలు రిపేర్ చేసుకునేవాడు కూడా ఇంత కష్టపడినట్టుగా నేను ఎక్కడా వినలేదురా. తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుందిరా. సరే, ఉదయాన్నే తొందరగా వచ్చి షాప్ తెరవచ్చు కదా. అంత పెద్ద పీకే పని ఏంటి నీకు? నీకు పెళ్ళై ఉంటే తెలిసేది. ఉదయాన్నే పిల్లల్ని లేపాలి, వాళ్ళు వెళ్ళిన తర్వాత కడగాలి, స్నానం చేయించాలి, తినిపించాలి, డ్రెస్ చేయాలి, స్కూల్ కు తీసుకెళ్లి దిగబెట్టాలి. ఆ తర్వాత నేను బయలుదేరి రావాలి. నీకేంటి ఒంటరి వాడివి? అరే ఏం చెప్తాలే అన్న, ఈడిచ్చే 4,000 నాకు 4 రోజులు కూడా రావట్లేదు. నేను ఈ ఊరికి వచ్చి 6 నెలలు కష్టపడ్డాను తెలుసా. నువ్వు 6 నెలలే కష్టపడ్డావు, నేను 4 ఏళ్ల పాటు కుక్కపాట్లు పడ్డాను తెలుసా. పైసా ప్రయోజనం లేదు. అవును, నీకు అప్పుడెంత జీతం? 5,000. మరి ఇప్పుడు అంతేగా. అదే కదరా, మొదటి నుంచి నేను మొత్తుకుంటున్నాను. చీకట్లో చెవులు వినపడలేదా? అన్నా చూడు, హలో 100 రూపీస్ కొట్టు చూసుకుంటూ ఉండి ఇప్పుడే వచ్చేస్తాను. ఇప్పుడే కదా వచ్చావు. ఆ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది. ఆ అమ్మాయితో పాటు ఎవరు లేరు. ఆ ఇంటి పక్కన ఏ ఇల్లు లేవు. ఇల్లు ఏ ఏరియాలో ఉంది? అక్కడ పెద్ద మురికి కాలం ఉంది కదా, అదే పెద్ద కాలం ఉంటది, దాని పక్కనే. ఆ మురికి కాలువ కంపు ఇక్కడ కూడా కొడుతోంది. అది మురికి వాసన కాదన్నా, నువ్వు తింటున్నావే సాంబారు, అది 3 రోజులకు ముందు పెట్టింది.